నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే గారు. సార్, ఇవాళ బెంగళూరు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లికి వస్తున్నారు. అయితే అక్కడ ఇదివరకు ఉన్న పరదాలు అంటున్నవి ఏవైతే ఉన్నాయో ఆ సెక్యూరిటీకి సంబంధించినవన్నీ కూడా తొలగించినట్లుగా వార్తలు వస్తున్నాయి. మరి ఇక మీదటి నుంచి అయినా జనంలోకి వచ్చి వాళ్ళతో కలిసి మమేకమై వాటి గురించి పోరాడాలు, లేకపోతే ఇట్లాంటివన్నీ జరుగుతాయా, లేకపోతే ఇంకా కొన్నాళ్ళు అందులోనే ఉంటారంటారా? అంటే ఒకటి, ఆయన జనంలోకి వచ్చినా ఏం ప్రయోజనం లేదు. ఇప్పుడు ఆయన చెప్పారు కదా 6 నెలలు ఏం 6 నెలలు ఆయన చెప్పారు, కానీ సంవత్సరం వరకు ఆయన ఏం చెప్పినా వినరు జనం. ఎందుకు వినరంటే వాళ్ళకి ఇంకా ఆయన మీద కొంత కోపం ఉంటుంది. ఆ కోపాన్ని నార్మల్ చేయగల శక్తి ఎవరికి ఉందంటే చంద్రబాబు నాయుడు గారికి ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు, ఆయన ఎలా ఉంటారు, ఎలా పథకాలు ఇస్తారు, దీన్నంతా గాడిలో పెడతారా, ఆయన చెప్పిన మాటలన్నీ జరుగుతాయా అనే దాన్ని జనం వెయిట్ చేసి చూస్తూ ఉంటారు. ఈ వెయిట్ చేయడంలో భాగంగా నిన్న 2 ఇన్సిడెంట్స్ జరిగాయి. ఇన్సిడెంట్స్ మీన్స్, ఒకటి ఆయన చెప్పినట్టుగా అంటే 7,000 రూపాయలు అరియర్స్తో సహా పెన్షన్ ఇచ్చారు. సరే, ఓకే, చంద్రబాబు నాయుడు గారు మొదటి టెస్ట్లో పాస్ అయ్యారు అని జనం కూల్గా ఉన్నారు. నెక్స్ట్ టెస్ట్ ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారికి నిన్న కూడా 2వ టెస్ట్ కూడా పాస్ అయ్యారు ఆయన. 2వ టెస్ట్ ఏమిటంటే ఇంతకాలంగా 1వ తేదీ జీతాలు రావడం లేదు, పెన్షన్లు రావడం లేదు అని ఒక ఆరోపణ వైసీపీ గవర్నమెంట్ మీద ఉంది. అది నిజం కూడా. నిన్న ఏం జరిగిందంటే మ్యాక్సిమం జీతాలు పడ్డాయి. పెన్షన్దారులకు కూడా ఇక డబ్బులు ఇచ్చేస్తారు అనేది ఈరోజు రేపు వాళ్ళకు కూడా పెన్షన్లు కూడా పడతాయి. అంటే పెన్షన్లు మీన్స్ ప్రభుత్వ పెన్షన్, అంటే మన రిటైర్డ్ ఉద్యోగులకు జరిగే పెన్షన్. ఆ 2వ టెస్ట్ కూడా ఆయన సులభంగానే లాగిన్ చేశారు. సరే, 3 సార్లు అప్పులకు పోయారా, ఏం అప్పులు చేశారు అది మాకేం అవసరం, జనానికి ఏం అవసరం. అది ఒక ముసలావిడికి ఈయన 3 సార్లు అప్పులు చేశాడా, ఇంకేం చేశాడు అనే దాంతో ఆమెకి ఏం సంబంధం లేదు. ఆమె చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 7,000 రూపాయలని ఆమె ఆశిస్తారు. నెక్స్ట్ ఇంక వరుస టెస్టులు ఉన్నాయి ఆయనకి. ఇవన్నీ ఎలా అమలు చేస్తారు, ఎవరి 3 సిలిండర్లు ఎప్పుడు ఇస్తారు, ఉచిత ప్రయాణం ఎప్పుడు ఇస్తారు, పిల్లలకి 15,000, మహిళలకి, రైతులకి, ఇవన్నీ చాలా ఉన్నాయి కదా. ఈ ప్రొసీజర్ అంతా ఎప్పుడు నడుస్తుంది? సరే, పోలవరం, అమరావతి అనుకోండి, దానికి చాలా టైం ఉంది. ఎందుకంటే ఆయన ఆల్రెడీ పోలవరం మీద శ్వేతపత్రం అని ఏదో దాని మీద కమిటీ అని నివేదికని అంటున్నారు. కమిటీలు నివేదికలు అంటే 1 ఏడాది 2 ఏళ్ళు పడుతుందని అర్థం. దాని గురించి వదిలేయండి. పోలవరం అనేది ఇప్పట్లో తెగదు. ఇక అమరావతి మీద కూడా శ్వేతపత్రము అని అంటున్నారు ఆయన. అమరావతి మీద శ్వేతపత్రం ఎందుకు కళ్ళకి కనిపిస్తూ ఉంది కదా. అది ఊరికే శ్వేతపత్రం అంటే జగన్ ఖర్చు పెట్టలేదు, ముళ్ళ పొదలు పెంచాడు, బిల్డింగులు పాడుపడిపోయినాయి, ఇనుము ఎవరు ఎత్తుకొని పోయినారు, ఇటుకలు ఎవరు ఎత్తుకొని, అన్ని పేపర్లు చదివేసినారు జనం. మళ్ళీ ఎందుకు శ్వేతపత్రము? ఈ శ్వేతపత్రాల పనిలోనే ఆయన ఉన్నారనుకోండి, అప్పుడు జగన్ గారికి బయటకు వచ్చేదానికి ఆయన ఎగ్జిట్ చూపిస్తారు. చంద్రబాబు నాయుడు గారు చేయాల్సిన పనులు చేయకుండా శ్వేతపత్రాలు ఇవి అవి అన్నంతకాలము ఒక్కొక్క అడుగు జగన్ గారు బయటికి వచ్చేదానికి ఆయన స్పేస్ ఇస్తున్నారని అర్థం. ఎప్పుడైతే ఈయనకి 6 నెలలు 1 ఇయర్ గ్రేస్ పీరియడ్ ఉంటుంది చంద్రబాబు నాయుడు గారికి, ఈ 1 ఇయర్ జనం చూస్తారు. డిఎస్సి డిసెంబర్లో వేస్తారా వెయ్యరా అనేది ఒకరు చూస్తారు. ఇవన్నీ చూసిన తర్వాత ఒక 1 ఇయర్ వెయిట్ చేసిన తర్వాత, మ్యాక్సిమం 6 months to 1 year వెయిట్ చేసిన తర్వాత అప్పుడు జగన్ గారు బయటికి వస్తే ఆయన మాట వింటారు. ఆయన ఏం చెప్తాడు చూసారా, నేను అన్నీ ఇచ్చాను, ఈయనేమి ఇవ్వడం లేదు అంటాడు. కరెక్టే, మీరు అన్నీ ఇచ్చారు, మీకు టైంకి మాకు అది పడింది ఇది పడింది అని జనం అప్పుడు ఆలోచించడం మొదలు పెడతారు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ఫుల్గా ఇవన్నీ ఇచ్చారు అనుకోండి, ఇంకొక 2 ఏళ్ళు జగన్ గారు బయటికి వచ్చిన ప్రయోజనం ఉండదు. ఇప్పుడు సెక్యూరిటీ అంటారా, అది యాజ్ పర్ రూల్స్. అది సెక్యూరిటీ అనేది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకి సెక్యూరిటీ పద్ధతులు కొన్ని ఉంటాయి. మాజీ ముఖ్యమంత్రులకు ఎంత సెక్యూరిటీ ఇవ్వాలో గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అంతే ఇస్తారు. అంతేగాని మీ మొత్తం బ్యారికేడ్స్ ఇవన్నీ అవి కట్టాలి ఇవి కట్టాలి ఎక్కడా లేదు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రిగా ఇక్కడ హైదరాబాద్లో ఉన్నారు చాలా కాలము. ఆయనకి ఏం సెక్యూరిటీ ఇచ్చారు? ఇప్పుడు అమరావతిలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అలిపిరి బ్లాస్ట్ తర్వాత ఆయనకి ప్రత్యేకమైన సెక్యూరిటీ కేంద్ర ప్రభుత్వమే కల్పించింది. ఆయన మాజీ ముఖ్యమంత్రి కావచ్చు, ఏ మాజీ అయినా కావచ్చు, ఆయనకి ఆ సెక్యూరిటీ ఎప్పుడూ ఆ భద్రత ఉంటుంది. ఎందుకంటే బికాజ్ ఒకసారి ఆయన టార్గెట్ అయ్యారు కాబట్టి. అంతే తప్ప మాజీ ముఖ్యమంత్రిగా ఇస్తున్న సెక్యూరిటీ కాదు అది. జగన్ గారు కూడా తనకి ఏదైనా ఇబ్బంది ఉంది అని కోర్టుకు పోయో లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చుకోవచ్చు సెక్యూరిటీ.
అది రెండో ఫేజ్ అది. ఇప్పుడైతే ఆయనకున్న సెక్యూరిటీతోనే లేదా ప్రైవేట్ సెక్యూరిటీతోనే ఆయన బయటికి రావాల్సి ఉంటుంది. బయటకు వచ్చి ఆయన ఏం చెప్తారు? ఇప్పుడు ఒకవేళ తాడేపల్లిలో ఇప్పుడు బెంగళూరు నుంచి తాడేపల్లికి వచ్చారు. తాడేపల్లికి వచ్చిన తర్వాత ఇన్నాళ్ళు ఏవో సమాలోచనలు, సమావేశాలు, తమ ఓటమికి గల కారణాలు, విశ్లేషణలు రకరకాలుగా ఏవో ఆయన ఏదో ఆలోచించుంటారు, ఏదో విని ఉంటారు. ఇవన్నీ జరుగుతాయి కదా, ఇవన్నీ జరిగాయి. సరే ఓటమికి ఇవి కారణాలని ఆయనకి ఏదో పిక్చర్ వచ్చి ఉంటుంది ఇప్పటికి. ఇప్పుడు బయటకు వచ్చి ఏం చెప్తారు ఆయన? ఏమయ్యా నేను ఇన్ని పథకాలు ఇస్తే నన్ను ఎందుకు ఓడించినానని అడుగుతారా? ఆయన ఏమీ చెప్పలేరు. కాబట్టి కొంతకాలం ఆయన బయటికి వచ్చే అవకాశం లేదు. మహా అయితే ఆయన ఎక్కడైనా దాడుల్లో గాయపడిన తమ కార్యకర్తలకు కానీ ఇలాంటి వాళ్ళని పరామర్శించేదానికి పోయి అక్కడ కొంచెం పార్టీ యాక్టివిటీస్ని పెంచి మీరు కొంచెం పార్టీ మీకు అండగా ఉంటుంది, ఏమైనా కేసులు ఉంటే మీకు లీగల్ ఎయిడ్ కూడా మేము ఇస్తాము, మేము లాయర్లను ఏర్పాటు చేస్తాం, మీరేం భయపడకండి, మన పార్టీకి ఏమి ఇబ్బంది లేదు అని ఆయన ధైర్యం చెప్పడం తప్ప ఇప్పుడు చేయగలిగింది ఏం లేదు. ఇంకోటి ఏమిటంటే పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఈయన మరి జైలుకు వెళ్ళి పరామర్శించాలి రూల్ ప్రకారం అయితే, ఎందుకంటే మొదటి ఆయన కదా జైలుకు పోయిన ఆయన. కాబట్టి వెళ్ళి పరామర్శించి ఏం కాదు మేము ఉన్నాము, పార్టీ మీకు అండగా ఉంది అని చెప్పాలి. పార్టీ తరఫున ఆయన ఇంతకుముందు ఎమ్మెల్యే కాబట్టి జైలుకి వెళ్ళారు కాబట్టి. అంతే తప్ప కొంతకాలం 6 నెలలు మినిమం 6 నెలల నుంచి 1 year వరకు ఆయన ఏమి చెప్పినా జనం వినరు, పట్టించుకోరు. కాదు సార్, ఇంకొక విషయం ఉంది. జగన్ గారు ఎప్పుడు మీడియా ముందుకి రారు అన్న ఒక అపవాదు ఉంది కదా, దాన్ని అన్న ఈసారి కొంచెం బ్రేక్ చేస్తూ ఇప్పుడు ఏదైనా మొన్న పోలవరం మీద శ్వేతపత్రం పెట్టారు. దానికి వివిధ పర్సన్స్ మొత్తానికి వాళ్ళందరూ రియాక్ట్ అయ్యారు. కానీ జగన్ గారు అయ్యి ఉండొచ్చు కదా, బాగుంటుంది కదా ఆయన మాట్లాడితే, వీళ్ళందరూ ఎంత మాట్లాడినా కానీ ఆయన కౌంటర్ ఇవ్వడం కరెక్ట్ అంటున్నారు. అలాంటి వాటికి మీడియా ముందుకు అప్పుడప్పుడు వచ్చి ఇది జరిగిందని చెప్పుండొచ్చు కదా. ఆయనకి మీడియా ముందు వచ్చి చెప్పడం తప్ప వేరే ఆప్షన్ ఏమైనా ఉందా? మీడియా ముందుకు వచ్చి కానీ ఇప్పుడు ఆయన ఒకవేళ చంద్రబాబు నాయుడు గారిని ఏదో ఆయన సరిగ్గా చేయలేదు, అవి చేయలేదు, ఇవి చేయలేదు, పెన్షన్లను రాజకీయం చేస్తున్నారు అని అనాలనుకోండి, ఆయనకి ఏం ఆప్షన్ ఉంది? మీడియా ముందుకు రావాలి. మీడియా ముందుకు ఆయన రారు. మీడియా ముందుకు రాకపోవడం వల్ల ఆయనకే నష్టం. గత 5 సంవత్సరాల్లో ఆయన మీడియా ముందుకు రాకపోవడం వల్ల ఆయనకి ఎంత జరిగింది నష్టము? 11 సీట్లకు పరిమితం చేశారు. ఇక మీదట కూడా ఆయన మీడియా ముందుకే రాకుండా, మీడియా అనేది నాకు అవసరం లేదు, సాక్షి పేపర్లో వస్తే చాలు, నేనేమైనా చెప్పదలుచుకుంటే సాక్షి పేపర్లో వస్తుంది, దాన్ని చదివేవాళ్ళు. మీ సాక్షి పేపర్ ఎవరు చదువుతారు? వైసీపీ అభిమానులు చదువుతారు. మీ వర్షన్ మిగతా వాళ్ళకు కూడా తెలియాలి కదా. అంటే అందరూ వైసీపీ అభిమానులు చదువుతారని అన్ను, కానీ ఎక్కువ మంది వైసీపీ అభిమానులే కదా చదువుతారు. అవును, ఆయన దీంట్లో కాకుండా ఆయన్ని సమర్థించే వాళ్ళు ఎంతమంది వచ్చి చెప్పినా అది వేరు. జగన్ గారు ఆయన చెప్పాలి, ఏదైనా కానీ ఆయనే చెప్పాలి. ఇప్పుడు మీడియా ముందుకు నేను రాను, మీడియా నాకు అవసరం లేదు అనుకుంటే అది ఎవరికి నష్టం? ఆయనకే నష్టం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెద్దానికి మీడియా ముందుకు వస్తున్నారు, మీడియాకు సమావేశాల్లో మాట్లాడుతున్నారు, వాళ్ళ మంత్రులు కానీ ఎవరైనా కానీ మాట్లాడుతున్నారు. మీ తరఫున గత గవర్నమెంట్లో బేరీజ్ వేసుకుంటారు కదా జనం ఎప్పుడు కూడా. మీరు ఎందుకు మీడియా ముందుకు రాలేదు? ప్రతిదానికి మీ తరఫున సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎందుకు మాట్లాడారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం జరిగినా వచ్చి మీడియా ముందుకు వచ్చి ఎందుకు మాట్లాడుతున్నారు? ఆయన తరఫున చంద్రబాబు నాయుడు గారి తరఫున లోకేష్ మాట్లాడరు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడరు. ఏదైనా చెప్పదలుచుకుంటే ఆయనే చెప్తారు. ఇక్కడ ఏమిటంటే రాజకీయము చంద్రబాబు నాయుడు గారికి తెలిసినంత బాగా జగన్ గారికి తెలియదు. ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నారు ఆయన. మీడియాని ఇప్పుడు మోదీ లాంటి వాళ్ళు కూడా ఎవరైనా, అమిత్ షా కానీ ఎవరైనా కానీ మీడియాకి ఏదో రకంగా తమ వాయిస్ని వినిపిస్తున్నారు కదా. నిన్న వెంకయ్యనాయుడు గారి పుస్తకము ఒకటి ఏదో ఆవిష్కరణ జరిగితే ఆయన వర్చువల్గా మాట్లాడారు, ఒక వ్యాసం రాశారు. అంటే ఏమిటి తాను చెప్పదలుచుకున్నది కమ్యూనికేట్ కావాలి జనానికి. మరి మీరు అలా ఎక్కడున్నారు? కాబట్టి ఇప్పుడు ఓడిపోయిన తర్వాత లోపాలు ఇంకోటి మారడం వల్ల ప్రయోజనం లేదు. కానీ ప్రజల మధ్య ఉన్నంత కాలము, ప్రజల్లో ఉన్నంత కాలము ఆయన గ్లామర్ కానీ ఆయన పార్టీ యొక్క విజయం కానీ అన్నీ వేరు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఎప్పుడైతే జనానికి దూరం అయిపోవడం మొదలయ్యారో జనం ఆయనకు దూరం అయిపోవడం మొదలయ్యారు. మీరు జనానికి ఎంత దూరం జరిగితే జనం మీకు అంత దూరం జరుగుతారు. అది మీ ప్రాబ్లం, అది జనం ప్రాబ్లం కాదు. జనం ఏముంది, జనం ఆప్షన్ ఉండదు జనంకి. మీకేం ఆప్షన్ ఉంది? మీరు పార్టీని నడపాల్సిందే. మీకు ఏమైనా 2 ఆప్షన్ ఏముందో, ఒకటి పార్టీని నడపాలి, అదేదో పేపర్లో వచ్చినట్లు హిమాలయాలకు పోవాలి అన్నారు కదా. హిమాలయాలకు పోవడం వల్ల ఏముంది? అయిపోయింది. ఇంకా హిమాలయాలకు పోవడం అంటే ఏమిటి? రిటైర్మెంట్ అని అర్థం.
అదే ముందు చేసినట్లుగా కాకుండా ఇప్పుడైనా అవసరాన్ని బట్టి బయటకు వచ్చి మాట్లాడడం అనేది ప్రధానమైన విషయం అది అసలు. అనివార్యం. అంతే. ఇంక వేరే ఛాయిస్ లేదు. అవును. మీరు బయటికి రాకుండా చంద్రబాబు నాయుడు గారు తప్పులు చేస్తారు, పాపాలు చేస్తారు, వైఫల్యాలు చేస్తారు, అప్పుడు మనకు అంది వస్తుంది అవకాశం అని ఎదురు చూడడం అనేది అది ఏ రకమైన రాజకీయం అవుతుంది? ఆయన పాపాలు, లోపాలు, వైఫల్యాల మీద మీ రాజకీయం ఆధారపడి ఉందా? ఆయన అన్ని కరెక్ట్గా చేశారనుకో అప్పుడు మీకేం పని ఉంది? మీ పార్టీతో పనే లేదు కదా. అంతే అంతే. ఇప్పుడు ఆయన చెప్పిన ఆ పథకాలన్నీ అమలు చేసేసారు అనుకోండి, ఎక్కడ నుంచో డబ్బులు తెచ్చారు, ఏదైనా కానీ ఆయన చెప్పినట్టు సంపద సృష్టించారు అని కూడా అనుకుందాం. సంపద సృష్టించేసి పథకాలన్నీ అమలు చేసేస్తే అప్పుడు మీ పార్టీ పరిస్థితి ఏమి తాళం వేసుకుంటారా? మీరు పార్టీ వేసుకోరు కదా. పోరాటం చేస్తూనే ఉండాల్సిందే. ఎక్కడో ఏదో ప్రజా సమస్య మీద నిరంతరం యుద్ధం చేస్తూ ఉండాల్సిందే. అదే పార్టీ లక్షణం. అది ఆ పని చేయకుండా మీరు మళ్ళీ తాడేపల్లి ప్యాలెస్కి పరిమితం కావడము, లేక అనవసరమైన ఆరోపణలు చేయడం ప్రభుత్వం మీద. అంటే పెన్షన్ల మీద ఏదో అవినీతి జరిగిందా ఇది ఇదని సాక్షి పేపర్లో రాశారు. ఒక్క రోజే కదా, ఒక రోజుకే మీరు అప్పుడే అవినీతి జరిగింది, వాడు తినేశాడు, వీడు తినేశాడు అంటే జనం కూడా నవ్వుకుంటారు. దాంట్లో ఉన్న పాజిటివ్ పాయింట్సే చెప్పాలి మేజర్గా. మీరు చెప్పరు, నెగిటివ్ పాయింట్సే చెప్తారు. నెగిటివ్ పాయింట్సే చెప్పేటప్పుడు అంటే ఏమంటారు, క్రెడిబిలిటీ ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకా మీకు క్రెడిబిలిటీ రాదు. అంటే జగన్ గారు జనంలో ఉండడం కాదు, ముందు పార్టీకి ధైర్యం చెప్పి పార్టీ కార్యకర్తలని కానీ నాయకులని కానీ వాళ్ళు ఈ ఓటమిలో కృంగుబాటు నుంచి వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళని మామూలుగా నార్మల్ స్టేజ్కి తీసుకురంటే ఇదేనికైనా కేసులు పడినా ఏం పడినా న్యాయ సలహాలు కానీ న్యాయంగా వాళ్ళకి లాయర్ వీళ్ళే అరేంజ్ చేయడం కానీ పార్టీ ఉంటే ఏదైనా ఇప్పుడు జైలుకి వెళ్ళారు ఆయన కుటుంబానికి కానీ ఆయనకి కానీ ధైర్యం చెప్పడము ఇవన్నీ వరుసగా చేస్తూ ఉంటే ఏమిటంటే పార్టీలో ఒక మనోధైర్యం వస్తుంది. ఓ జగన్ గారు ఉన్నారు, ఓటమి ఏముంది, ఓటమి గెలుపులు ఏమున్నది, రేపు మళ్ళీ మేము సిద్ధంగా ఉంటున్నాము, మళ్ళీ ఇంకో పోరాటానికి. తెలుగుదేశం ఎక్కడ తప్పులు చేసినా ఎక్కడ వైఫల్యాలు చేసినా మేము నిలదీయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇంకోటి ఏమిటంటే తెలుగుదేశంలో నిన్న జరిగిన ఇంకో పాజిటివ్ అంశం కూడా ఉంది. 1-2 రోజులు టీచర్లు తమకు పోస్టులు తక్కువ పడ్డాయని, అంటే నిరుద్యోగ టీచర్లు 2-3 చోట్ల ఆందోళనలు చేశారు. ఈ ఆందోళనలు అనేది వైసీపీ ప్రభుత్వంలో జరిగితే ఎట్లా అని చేసేవాళ్ళు, దానికి పోల్చుకుంటారు కదా. మీరు ఎందుకు అని చేశారు ఆ రోజు? డెమోక్రటిక్గా ఎందుకు లేరు? ఇప్పుడు చూడండి, అనంతపూర్ కలెక్టరేట్ దగ్గర జరిగింది, అమరావతిలో ఏదో జరుగుతూ ఉంది. జరగనివ్వండి, ఏమవుతుంది? ఇప్పుడు వాళ్ళు డిమాండ్ చేసినంత మాత్రం టీచర్ పోస్టులు ఏం పెంచరు కదా. ఒక ధర్నా కానీ, ఒక నిరసన కానీ, ఒక ప్రజల గొంతును వినిపించే ఒక ఆప్షను ఎప్పుడూ కూడా ప్రభుత్వము ఉంచాలి. అలా ఉంచకపోతే ఏం జరిగిందంటే, ఇప్పుడు తెలంగాణలో వీళ్ళు ధర్నాలే చేయకుండా ఏమీ చేయకుండా ఎలాగైతే అణిచేసి ఇప్పుడు వాళ్ళే ధర్నాలు చేసే పరిస్థితికి వచ్చారో, ఏ ప్రభుత్వమైనా ఒకరోజు ధర్నా చేసే పరిస్థితికి వస్తుంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. కాబట్టి ప్రజల గొంతుని నొక్కడం వల్ల ఏ ప్రయోజనం లేదు. పోయినసారి పొరపాటు జరిగాయి. ఈసారైనా నెక్స్ట్ మీరు అధికారంలోకి రాకపోవడం సంగతి పక్కన పెడితే ఒక డెమోక్రటిక్ వేని ఎంచుకుంటే జనం సంతోషిస్తారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా.